ముఖ్యమంత్రులు ఎక్కడ ఉన్నారు? ఎక్కడ మూల ఎవరో ముందు పిలవండి. ఇంటికి వచ్చేస్తున్నారా? పెంచుతున్నారా? చూసాను ఉన్నాయా సార్? ఏం లేదు, పెన్షన్ రాట్లేదు. వచ్చేస్తున్నారా? 3,000 ఇస్తున్నారా? 3,000 3,000 ఇస్తారు. వెళ్ళిపోదమ్మా. ఏడవ డివిజన్లో సోదరిమణి డివిజన్ కార్పొరేటర్ మాధురి గారు ఒక నాయకత్వంలో నేను కానివ్వండి, అదేవిధంగా నగర డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గా గారు, అధ్యక్షులు సంపత్ గారు, సౌమ్య గారు కానివ్వండి, మాధురి గారు కానివ్వండి, చంద్రిక గారు కానివ్వండి, అనేక మంది పెద్దలు, డివిజన్ ముఖ్య నాయకులు ప్రతి ఒక్కరి గారు ఈరోజు శిఖామణి సెంటర్ ఉత్పేట ప్రాంతంలో ప్రతి ఇంటికి గారే వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు చేసే సంక్షేమ కార్యక్రమాలు, ఈ 4.5 సంవత్సర కాలంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ప్రతి ఒక్కటి గారు వివరిస్తూ జరిగింది. ప్రజలు ఎంతో సంతోషంగా, ఎందుకంటే ఈ ప్రాంతం మొత్తం గారా స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారన్నా, అదేవిధంగా ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారన్నా వాళ్ళ కుటుంబం ఎంతో ప్రేమగా ఉంటాం. గత ప్రభుత్వంలో ఈ ప్రాంతంలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ ప్రాంతంలో ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్ సమస్య కానివ్వండి, అదేవిధంగా రోడ్లు, డ్రైనేజు, వాటర్ వ్యవస్థ బాగు చేసే విధానం కానివ్వండి, ఇళ్ల పట్టాలు ప్రాసెస్ ముందుకు తీసుకెళ్లే విధానం కానివ్వండి, కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలోనూ జరిగింది. కేవలం జరగటమే కాదు, ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళకి ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్ చేపించే బాధ్యత గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని చెప్పి సందర్భంగా చెప్తూ, ఈరోజు ప్రతిపక్ష పార్టీలు ఎన్ని విమర్శలు చేసినా, ఎన్ని అబద్ధాలు చెప్పినా, ఈరోజు ప్రజల గుండెల్లో సంక్షేమ కార్యక్రమాలు తీసుకుంటున్న ప్రతి ఒక్కరు గారా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వం, ఆయన పార్టీ మళ్ళీ రావాలని చెప్పిన ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు ప్రజానీకం మాకు మద్దతు ఇస్తాం. ఈరోజు తూర్పు నియోజకవర్గంలో మరీ ముఖ్యంగా 7వ డివిజన్లో దాదాపుగా 7 కోట్ల రూపాయల వరకు అభివృద్ధి కార్యక్రమాలు, కొండ ప్రాంతం కానివ్వండి, దిగువ ఉన్న ప్రాంతం మొత్తం అన్ని ప్రాంతాల ద్వారా అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్తాం గారు జరుగుతుంది. తప్పకుండా రాబోయే రోజుల్లో
ఏ నమ్మకం అయితే ఇక్కడ ఉన్న స్థానిక ప్రజానికానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఉందో ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుని 2024లో జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వం బలపరిచే విధంగా మళ్ళీ ఆయన ముఖ్యమంత్రిగా చేసే విధంగా ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేస్తానికి ఈ డివిజన్ ప్రజానికం కానివ్వండి, నియోజకవర్గ ప్రజానికం కానివ్వండి, ప్రతి ఒక్కరి గారు సిద్ధంగా ఉందని సందర్భంగా చెప్తూ సెలవు తీసుకుంటాం. అందరికీ నమస్కారం. ఈరోజు 7వ డివిజన్లోని గడప గడప మన ప్రభుత్వం సికామణి సెంటర్ మరియు గుర్తుపేటలో మా యొక్క తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి అయిన శ్రీ దేవినేని అవినాష్ గారు, మరి స్థానిక కార్పొరేటర్ స్టాండింగ్ కమిటీ మెంబర్ అయిన మాధురి గారు, మరియు వైఎస్ఆర్సీపీ నాయకులు సంపత్ గారు అందరం కూడా పాల్గొనడం జరిగింది. నిజంగా ఈ యొక్క ఏరియాలో తిరుగుతుంటే ప్రతి ఒక్కరు, ఎందుకంటే వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు ఎక్కువగా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా అప్పుడున్న రాజశేఖర రెడ్డి గారు దివంగత నేత అంత అభిమానులు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలనలో ప్రతి ఒక్కరు కూడా మేము సంక్షేమ పథకాలు అందుకుంటున్నాం. మరి అభివృద్ధి కూడా ఈరోజు గతంలో మీరు వచ్చినప్పుడు చెప్పిన వాటర్ సమస్యలు కానీ, డ్రైనేజ్ సమస్యలు అన్నీ కూడా నెరవేరినాయి. మరియు ఏదైతే ఇక్కడున్న ఉర్దుపేట ఇవన్నీ కూడా ఇళ్ల పట్టాల సమస్యలు చెప్పారో మరి అవి కూడా కలెక్టరేట్లో తీసుకెళ్ళటం, మరి కలెక్టర్ గారితో సమావేశమై ఈ యొక్క ఏదైతే హిల్ ఏరియాస్ అన్నిటికీ కూడా వాటికి ఒక మెమరాండం కూడా ఇవ్వటం జరిగింది కలెక్టర్ గారికి. మరి ఇవన్నీ కూడా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లారు అవినాష్ గారని ప్రజలే ఈరోజు ప్రతి ఒక్కరు నీరాజనం పడుతున్నారు. ఎందుకంటే ఈరోజు మమ్మల్ని పలకరించి సంక్షేమ పథకాలు ఒక పక్క, మరి ఏదైనా సమస్య ఉన్న వెంటనే అధికారులతో మాట్లాడతాం. ఇంకేమన్నా ఈరోజు స్వర్గీయ దేవినేని నెహ్రూ గారి ట్రస్ట్ ద్వారా ఎంతోమందికి జీవనోపాధికి ఎంతోమందికి బండ్లు కానీ, మరి వాళ్ళ కోసం ఏదన్నా విద్యకు కానీ ఏదన్నా అడిగినా కూడా వెంటనే స్పందిస్తాం. మా అందరికీ కూడా సంతోషంగా ఉందని ప్రజానికమే అందరూ కూడా ఆదరిస్తున్నారు. తప్పకుండా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఇంత మంచి మేము అందరం కూడా లబ్ధి పొందినప్పుడు రానున్న రోజుల్లో మేము అక్కడున్న జగన్మోహన్ రెడ్డి గారికి, ఇక్కడున్న అవినాష్ గారిని ప్రత్యేకంగా మేమందరం ఇలాంటి ఎమ్మెల్యే అభ్యర్థి ఇచ్చినందుకు మేమే ఈయన్ని గెలిపించుకుంటామని ప్రజానికమే అందరూ కూడా కోరుకుంటూ తప్పకుండా ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు. అధికార పార్టీ కార్పొరేటర్లు నగరపాలక సంస్థలు దోచుకుంటున్నారని చెప్పేసి టీడీపీ దోచుకుంటున్నారో వాళ్ళలాగా ఇళ్ల పట్టాలకి, టిట్కో ఇళ్ళకి ఈ రోజుకి కూడా ఆ సమస్యలు మేము తీర్చుకుంటున్నాం. మరి వాళ్ళు చేసింది మా మీద బురద జల్లటం, ఎలక్షన్స్ టైం వస్తుంది కాబట్టి ఆ రకంగా మాట్లాడుతున్నారు. ఈరోజు మేమందరం కూడా ఒకటే అడుగుతున్నాం, వాళ్ళు ఈ రోజుకి గతంలో వాళ్ళు ఏమైనా చేసుంటే మరి ఈరోజు ఇదే తూర్పు నియోజకవర్గం వాళ్ళందరినీ ఒకసారి రమ్మంటున్నాం. మేము పేపర్ వర్క్గా ఎన్నో విధాలుగా ప్రూఫ్ చూపిస్తాకి మరి 550 కోట్లతో తూర్పు నియోజకవర్గం అభివృద్ధి జరిగిందంటే మరి గతంలో వాళ్ళు దోచుకున్నారో వాళ్ళకే ఆ ప్రశ్న నేను వదిలేస్తున్నాను. ఎందుకంటే వాళ్ళు చేయలేని పనులే కదా ఈరోజు మేము ప్రతిదీ ప్రజలకి అభివృద్ధి కళ్ళకు కట్టుకట్టు. ఈరోజు తూర్పు నియోజకవర్గం అభివృద్ధి పడుతున్న ప్రతి డివిజన్ కూడా సుమారు 5-6 కోట్ల నుంచి 12 కోట్ల వరకు డెవలప్ అయిందంటే మరి అభివృద్ధి మరి మేము చేస్తున్నామంటే మరి ఎవరు దోచుకున్నారు, మరి ఎవరు పని చేస్తున్నారో ప్రజానికమే గమనిస్తుంది. తప్పకుండా వాళ్ళు అన్న మాటలు కాదు, ప్రజానికం వాళ్ళు చేసిన దోచుకునే పనికి వాళ్ళని కేవలం 14 సీట్లకి అంకితం చేస్తే ఈరోజు అధికార పార్టీ మాకు 50 సీట్లు ఇచ్చి మమ్మల్ని అధికారంలో కూర్చోబెట్టింది. మళ్ళీ ఆ తీర్పునే ప్రజానికం చూస్తున్నారు. కాబట్టి రానున్న రోజుల్లో ఇంకా వాళ్ళని భూస్థాపనలో దించే విధంగా ప్రజలే తీర్పు ఇచ్చే విధంగా అందరూ కూడా ఉన్నారని చెప్తూ సెలవు తీసుకుంటాం. ఈరోజు మన 7వ డివిజన్లో సికామణి సెంటర్ ఉడ్డుపేట ఉడుమల రామారావు వీధిలో మన ముఖ్య నేత, మన ఇన్ఛార్జ్ గారు అయిన దేవినేని అవినాష్ గారు, మన డిప్యూటీ మేయర్ బెల్లందుర్గ గారు, స్థానిక పెద్దలు 7వ డివిజన్ సంపత్ గారు, మాధవి గారు, సుభాషిణి గారు, చంద్రిక గారు, ఇట్లా తదితరులు అందరూ పాల్గొనడం అయితే జరిగిందండి. ఈరోజు మన కార్యక్రమం చూసుకున్నట్టయితే ఈ బాడోపేట, ఉడ్డుపేట, సికామణి సెంటర్ మెయిన్గా మన వైఎస్ఆర్సీపీ ప్రజలు ఎక్కువ మంది ఉన్నారండి. వైఎస్ఆర్సీపీ అభిమానులు, వాళ్ళకి ప్రతి ఒక్కటి వాళ్ళకి అందుతుంది. వాళ్ళు ఎంతో సంతోషంగా గత ప్రభుత్వం నుంచి మన ముఖ్య నేత ఉన్న దగ్గర నుంచి వాళ్ళు మనతోనే ఉండటం జరిగింది. ఈరోజు మన అవినాష్ అన్న తిరుగుతున్నప్పుడు అని మాకు ఎవరు ఏ నాయకులు రాలేదు, ఏ ఎమ్మెల్యే రాలేదు, ఎప్పుడు ఎవరు రాకపోయినా మేము మీ వైపే ఉన్నాం, కానీ మీరు పతాక మా దగ్గరికి వచ్చే నాయకులు అంటే ఎవరైనా ఉన్నారంటే మీరే అని వాళ్ళు ఎంతో సంతోషంగా చెప్పడం జరిగింది. మాకు అన్ని సంక్షేమ పథకాలు అందుతున్నాయి. వాలంటీర్స్ కూడా మా దగ్గరికి వచ్చి ఏం కావాలని అడుగుతున్నారు. గతంలో ఇక్కడ వాటర్ ప్రాబ్లం అనేది ఉండటం జరిగింది. ఆ వాటర్ ప్రాబ్లం కూడా మనం ఇక్కడ సాల్వ్ చేయడం జరిగింది. అండ్ డ్రైనేజ్ ప్రాబ్లం కూడా సాల్వ్ చేయడం జరిగింది. ప్రజలు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారండి. రాబోయే కాలంలో మన అవినాష్ అన్నని తూర్పు నియోజకవర్గంలో
మెజారిటీతో గెలిపించుకుంటామని ప్రజలే చెప్తున్న పరిస్థితి మన గ్రూప్లో ఉండడం జరిగింది. అధికార పార్టీ కార్పొరేటర్లే నగరపాలక సంస్థని అనేక విధాలుగా దోచుకుంటున్నారు. అక్రమ కట్టడాలను కూడా ప్రోత్సహిస్తుంది కూడా అధికార పార్టీ కార్పొరేటర్లకు, టీడీపీ కార్పొరేటర్లు. ఇది వినడానికే చాలా హాస్యపదంగా ఉందండి. వాళ్ళ టీడీపీ ప్రభుత్వం చూసుకున్నట్టయితే మన గత ప్రభుత్వంలో చాలా డివిజన్లో గత 30 సంవత్సరాల నుంచి ఎక్కడ ఏ అభివృద్ధికి నోచుకొని మన తూర్పు నియోజకవర్గంలోని ఎన్నో అభివృద్ధికి నోచుకొని ప్రదేశాలు మన అవినాష్ అన్న వచ్చిన తర్వాత టీడీపీ హయాంలో ఉన్న కొన్ని ప్రాంతాలను కూడా ఆయన అభివృద్ధి చేయడం జరిగింది. దగ్గర ఒక్కొక్క డివిజన్కి వచ్చి 15 కోట్లు, 13 కోట్లు, 5 కోట్ల నుంచి 13 కోట్ల వరకు డెవలప్మెంట్ అనేది జరిగింది. వాళ్ళ హయాంలో జరిగిన టీడీపీ టిట్కో హౌసెస్ ప్రాబ్లంను కూడా మన హయాంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు తినేసిన సొమ్మును మన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అనేది ఇవ్వడం జరిగింది. నిన్న కౌన్సిలింగ్లో కూడా ఆ టిట్కో హౌసెస్ వాళ్ళు తీసుకున్నప్పటికీ మనల్ని ఇవ్వమంటం జరుగుతుంది. ఎంతో హాస్యప్రదంగా ఉంది ఇది వినడానికి కూడా. ఎందుకంటే వాళ్ళు దోచుకున్న సొమ్ము ఇదంతా. వాళ్ళు దోచుకుని మా మీదకి నెట్టి మమ్మల్ని ఇస్తున్న ప్రభుత్వాన్ని కూడా వాళ్ళు పాయింట్అవుట్ చేస్తూ ఇంకా మాట్లాడటం అనేది చాలా హాస్యప్రదంగా ఉందండి. అక్రమ కట్టడాలు అనేవి వాళ్ళ ప్రభుత్వంలో, టీడీపీ ప్రభుత్వంలో ఎక్కువ జరిగినాయో, వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఎక్కువ జరిగినాయో వాళ్ళందరినీ డిబేట్కి కూర్చోపెట్టమనండి. మేము సిద్ధంగా ఉన్నాం మాట్లాడటానికి. ప్రతి ఒక్క కార్పొరేటర్ అనేది ముందుకు రావడం జరుగుతుంది. మా వైసీపీ కార్పొరేటర్లు వచ్చిన తర్వాత టీడీపీ ప్రభుత్వం ఎంత దిగజారిపోయిందో వాళ్ళ మాటల ద్వారానే మనం చూస్తున్నామండి.